ఈ రోజు ఉదయం అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఒక అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పటాసులు తయారు చేసే కేంద్రంలో జరిగిన పేలుడు కేవలం ఆ ప్రాంతాన్నే కాదు, ఏకంగా రాష్ట్రాన్నే ఒక్కసారిగా దద్దరిల్లిపోయేలా చేశాయి. అండ్ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఎలాగుంది, అసలు అధికారులు ఏమని తెలిపారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకు నేను ఈ వీడియో సమాధానం చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడకైతే ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కడైనా సరే వీడియోని స్కిప్ చేసినా మీకు సరిగ్గా అర్థం కాదు. అండ్ ఇంకేం మాత్రం సుత్తి పెట్టకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరి 28 శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాకు చెందిన వెట్లప్రారంలో సూర్యశక్తి ఫైర్ క్రాకర్స్ అంటే ఒక పటాకులు తయారు చేసే అంగట్లాగా సడన్ గా బ్లాస్ట్ ఎదిగుతుంది. ఆ కంపెనీలో దాదాపు 35 నుండి 40 మంది కార్మికులు అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ అది పల్లెటూరు కాబట్టి ఎక్కువ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఉన్నారు, అది ఎక్కువగా మహిళలు అయితే ఉన్నారు. కరెక్ట్ గా 1:32 బాణసంచ అంటే మనం ఏదైతే ఫైర్ క్రాకర్స్ అనేవి తయారు చేస్తామో వాటిలో వాడే కెమికల్స్ అనేవి అప్పుడే అక్కడికి డెలివరీ అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆ కంపెనీలో ఉన్న ఒక కెమికల్ డ్రమ్ లో నుంచి వచ్చిన ఒక చిన్న నిప్పురవ్ అనేది ఒక్కసారిగా బాలి పేలుడుకు దారి చేసింది. ఈ శబ్దం దాదాపు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు, అలా ఇంకా ముందుకు వెళ్తూ దాదాపు 15 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం అనేది క్లియర్ గా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మనుషులకు వినిపించింది. ట్యాంక్ చిన్నది కావచ్చు కానీ అందులో ఉన్న మెడిసిన్ అనేది, అదే క్రాకర్ పౌడర్ అనేది చాలా పవర్ఫుల్. చిన్న ట్యాంక్ పేలడం వల్లనే దాదాపుగా 6 షెడ్లు అయితే కుప్పకూలిపోయాయి. ఒక షెడ్ డయామీటర్ వచ్చేసరికి చాలానే ఉంటుంది. అలా 6 షెడ్లు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుందో. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు భూకంపం వచ్చిందేమో అని చెప్పి ఒక్కసారిగా భయపడి అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఇంటి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే ఒక విచిత్రమైన వాసన అనేది వస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని నిమిషాలకు ఆకాశంలో దట్టమైన పొగతో మేఘాలన్నీ కమ్ముకుపోయాయి. ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. క్రాకర్ తో కూడుకున్న ఒక మందు పదార్థంతో తయారు చేసిన ఒక డ్రమ్ము పేలిందో ఆ స్థలానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మొత్తం చేరుకున్నారు. అంత లోపలనే అక్కడున్న చాలా షెడ్లు అయితే కాలిపోయాయి. అంతేకాకుండా లోపల నుంచి ఏర్పు ఆర్దనాలు అనేవి విపరీతంగా బయటకు వస్తున్నాయి. ఇంకా ఒక్కసారిగా లోపల తయారు చేస్తున్న ఫైర్ క్రాకర్స్ అనేవి పేలడం మొదలు పెట్టాయి. వాటి ఇంపాక్ట్ అనేవి ముందు ఉండదానికంటే ఇంకా ఎక్కువగా మారిపోయింది. ఇప్పుడు దాదాపుగా చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ఆ దట్టమైన పొగ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా నెమ్మదిగా ఆ వాసన అనేది గుడికి అక్కడున్న ప్రజలకు అందుతుందని వాళ్ళు చెబుతున్నారు. మధ్యాహ్నం 2:30 అవి గ్రామాలు కావడం వల్ల ఫైర్ ఇంజిన్ అనేవి ఆ గ్రామాల్లోకి రావడం కొంచెం ఆలస్యం అయితే అయింది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ టైం 2కు బ్లాస్ట్ జరిగితే ఫైర్ ఇంజిన్ అనేది 2:30కు వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ పల్లెటూరు అనేది ఎంత మారుమూలలో ఉందో. ఫైర్ ఇంజిన్ అనేది ఇక్కడికి రావడానికి అర్ధగంట సమయం పడితే ఇక్కడ ఎన్ని ప్రాణాలు పోతాయి కూడా తెలియదు. సో దీనివల్ల నేను ఒక ఆల్టర్నేట్ గా వారు ఏదైనా ఫైర్ ఇంజిన్ ఎప్పుడు క్విక్ గా పెట్టుకోవచ్చు కదా అని నా ఒపీనియన్. అండ్ మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మధ్యాహ్నం 2:30 అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి న్యూస్ వినకూడదు అండ్ ఎలాంటి విజువల్స్ చూడొద్దు అనుకుంటారో వాళ్ళకు అదే కనిపించింది. ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలలో కొన్ని బాడీస్ అనేవి డిఫరెంట్ గా పడిపోయి ఉన్నాయి. అండ్ నా నోటితో నేను చెప్పకూడదు అవి, అంటే ఒక మనిషి బాడీ అనేది సగం కట్ అయిపోయి వాళ్ళ పార్ట్స్ అనేవి ఏవి గుర్తుపట్టలేక అవి కాలిపోయి ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. ఇంకా అదృష్టం వాళ్ళది ఏదైనా బాగుందా అంటే వాళ్ళ డెడ్ బాడీస్ అనేవి కనిపిస్తున్నాయి. కొన్ని డెడ్ బాడీస్ అనేవి అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు. సో దీంతో పోలీసులు ఒక డ్రోన్ సహాయంతో ఆ డెడ్ బాడీస్ అనేవి వెతుకుతూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు లోపల పనిచేస్తున్న 73 మందిలో 15 నుండి 18 మంది చనిపోయారని వార్త బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడిన 13 మంది కాకినాడలోని జీజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. రాత్రి 8 గంటలకు అంటే నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్న టైంలో మృతుల సంఖ్య అనేది 21 మందికి చేరినట్టు మంత్రి కందుల దుగ్నేష్ మరియు హోంమంత్రి వంగలపూడి అనిత గారు ధృవీకరించారు. అది పాటించేలాగే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నదంటే ఎవరికి టచ్లోకి రానటువంటి ప్రదేశమే కదా. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా వ్యాపారంలో లాభాపేక్ష పెరిగితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక సంఘటన అనేది ఎప్పుడు జరగద్దని అందరం కోరుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల కాకినాడలో అసలు ఏం జరిగిందో విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కేవలం మీరు చేసే ఒక సింగిల్ లైక్ వల్లనే. అది నచ్చితేనే చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అంతే సింపుల్. రెగ్యులర్ గా నేను వీడియో ఎండ్ చేసేటప్పుడు ఇలాంటి మంచి వీడియో అని చెప్తా, కానీ ఈ సమయంలో అది నా నోట రావట్లేదు. ఇంకొక వీడియోతో కలుద్దాం. జై హింద్.